Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వంటకం వచ్చేసి మష్రూమ్ కాజు మసాలా. అదేనండి, పుట్టగొడుగులు పుట్టకొక్కులు అంటుంటారు కదా, దాంతో జీడిపప్పు పేస్ట్ వేసి ఇలా గ్రేవీ కర్రీ అనమాట. అసలు యాక్చువల్గా చపాతీలోకి అయితే మేమైతే పరాటాలోకి తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. కూడా వచ్చింది కర్రీ. గ్రేవీ కూడా చాలా ఎక్కువగా థిక్గా వచ్చిందనమాట. రైస్లోకి కావాలన్నా తినొచ్చు, బట్ చపాతీలోకి ఫ్రైడ్ రైస్లోకి అయితే ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది కదా, బగారా రైస్కి అయితే బెస్ట్ కాంబినేషను. సేమ్ ఇదే రకంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఎమ్మీగా వచ్చింది. అస్సలు కారం కానీ మసాలా కానీ లేదు. తింటుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉన్నిందనమాట. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఇక్కడ చూపించేసాను. ఒక్క మీడియం సైజ్ ఆనియన్ కొద్దిగా కచ్చాపచ్చాగా దంచినట్టుగా, అంటే నేను ఆ చాపర్ ఉంటుంది కదా, చాపర్లోకి వేసాను. ఎందుకంటే గ్రేవీ కర్రీలా రావాలి కదా మనకి, మరీ చాప్డ్ ఆనియన్స్ కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచినట్టుగా వచ్చిందనమాట. దాన్ని మంచిగా ఇట్లా కొద్దిగా రెడ్డిష్గా, మరీ ఏమి మనకి క్రిస్పీ అవ్వక్కర్లేదు, ట్రాన్స్లూసెంట్లో కొద్దిగా రెడ్డిష్గా వస్తే చాలు. ఇంకా తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 to 1.5 టీ స్పూన్ కారపొడి యాడ్ చేశాను. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం కాబట్టి. సో దీనికైతే ఒక మంచి పేస్ట్ తయారు చేస్తామండి, అదే దీనికి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సో ఇప్పుడైతే చాప్ చేసుకున్న టొమాటోస్, ఇది కూడా ఒక మీడియం సైజ్ టొమాటో అనమాట. దాన్ని కూడా నేను రఫ్గా చాప్ చేసేసుకున్నాను, కొద్దిగా కచ్చాపచ్చాగా దంచినట్టుగా చేసేసాను అనమాట చాపర్లో వేసి. ఇది ఈలోపు ఆనియన్ టొమాటో పచ్చివాసన పోయేలోపు చెప్పాను కదా పేస్ట్ అని. జింజర్ గార్లిక్ పేస్ట్ వేరుగా ఉన్నా కూడా నేను ఫ్రెష్గా ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఒక బ్లెండర్ తీసుకొని అల్లం వెల్లుల్లి, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, చెప్పాను కదా కాజు, బాగా దీనికి ఇదే క్రీమీ టెక్స్చర్ యాడ్ చేస్తుంది. ఒక 10 జీడిపప్పుల దాకా యాడ్ చేయండి. అలాగే సినమన్ స్టిక్, పట్టా లవంగా ఉంటాయి కదా, అవి మన ఘాటుకు తగ్గట్టు కొన్ని యాడ్ చేసుకొని, అలాగే మెయిన్గా గసగసాలు. ఇలాంటి కర్రీస్కి గ్రేవీని యాడ్ చేస్తే ప్లస్ ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి. ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ గసగసాలు యాడ్ చేసి మంచిగా స్మూత్ పేస్ట్ చేసేసుకోండి. దాన్ని పక్కన పెట్టుకొని ఈలోపు ఇటువైపు మనకు ఆనియన్ టొమాటో మంచిగా ముషి అయిపోయి ఉంటాయి. ఈ టైంలో ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇందాక అందులో ధనియాలు వేయలేదు నేను, అందుకని ఇక్కడ పౌడర్ యాడ్ చేసుకున్నాను. లేదు మనం పేస్ట్లో కూడా ధనియాలు ఉంటే ధనియాలు వేసేసుకొని చేయొచ్చు. ఇదైతే వేయించి పొడి చేసుకున్న పొడి కాబట్టి మన గ్రేవీ కింద కూడా వస్తుంది అన్నమాట. సో చక్కగా ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఈ మిక్స్చర్ అంతా కలిసేలా కలిపేసుకొని, ఈ టైంలో మనం క్లీన్ చేసి ఉంచుకున్న మష్రూమ్స్, అదే పుట్టగొడుగులు వేసేసేయాలన్నమాట. ఇవి మాది ఆర్గానిక్ మష్రూమ్స్ అనమాట, అందుకని మీకు కలర్ కొద్దిగా రెడ్డిష్గా కనబడుతున్నాయి. చక్కగా కొద్దిగా వేడి నీళ్ళల్లో వేసేసామనుకోండి, పైన పీల్ నీట్గా వచ్చేస్తుంది. ఎవరికైనా ఎలా క్లీన్ చేయాలి అనేది డౌట్ ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి, నేను అది కూడా చూపిస్తాను. చాలా ఈజీ అండ్ చాలా గుడ్ పోషకాలున్న వెజిటబుల్ ఆర్ వాట్ ఎవర్. కొంతమంది దాన్ని వెజిటబుల్ కింద కన్సిడర్ చేయరు, బట్ మేమైతే వెజిటబుల్ కిందనే కన్సిడర్ చేస్తాం. టు సే లైక్ సాటర్డే థర్స్డే ఎప్పుడైతే నాన్ వెజ్ తినమో ఆ రోజుల్లో మేము మష్రూమ్ తింటాము. ఇది ప్లాంట్ లాగే పెరుగుతుంది కదా, సో ఇట్ హ్యాస్ అంటే బేసిక్గా దానికి చాలా ఫంగస్ కూడా వస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ బ్యాక్టీరియా అనమాట. అలాంటి బ్యాక్టీరియా కావాలి మనకి బాడీకి. సో ఇవి నేచర్కి పెరిగేవి కాబట్టి దొరికితే మాత్రం వదలొద్దు, చక్కగా చేసుకోండి. ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసేసాం కదా, మంచిగా మూత పెట్టి ఉడికించుకుంటే చూసారా వాటర్ ఆటోమేటిక్గా దాని నుంచే వస్తాయి. మనం ఏమి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయలేదు. ఆనియన్ టొమాటో, ఇందాక మనం ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసాము, అండ్ ఈ మష్రూమ్స్ నుంచి మంచిగా నీళ్ళు వచ్చినాయి అన్నమాట.
మనకు ఆల్మోస్ట్ ఒక 70% మష్రూమ్ ఉడికిపోయింది అన్న టైంలో ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా స్మూత్ మిక్స్చర్ అన్నాను కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసేయండి. అది కొద్దిగా వాటరీగా ఉన్నా ఏం కాదు, మంచిగా ఇలా మీ బ్లెండర్లో కూడా ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని చక్కగా తిప్పేసి వేసేసుకోండి. బేసిక్గా మనం చేసుకునేది గ్రేవీ కర్రీయే కాబట్టి మంచిగా దాన్ని మూత పెట్టి మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా అండ్ మీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నారో చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో. ఇలా చక్కగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవడమే. ఆ మసాలా పేస్ట్ చేసుకోవడమే కొద్దిగా పనండి, అదర్వైజ్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ వెరీ హెల్తీ డిష్. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మాకు. దీనికి చక్కగా లాస్ట్లో మీకు కొరియాండర్ ఇష్టమైతే మంచిగా ఒక ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోండి. చూడండి అసలు ఎంత బాగుందో, గ్రేవీ అయితే ఎంత మంచిగా వచ్చిందో. మామూలుగా ఇలాంటి కర్రీస్కి మనకి గ్రేవీ తక్కువ వస్తుంది కదా, ఈ పద్ధతిలో ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణ్.